మాన్యులు పెద్దలు, భారత మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం, అలుపెరుగని గళం శ్రీ వెంకయ్యనాయుడు గారిని ప్రసంగించవలసిందే కోరుతున్నాను. కూర్చోవయ్యా. రే బాబు, రే కూర్చో. సభలో ఎవరు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించకూడదు. తమ్ముళ్ళు కూర్చోవాలి, అందరూ 2 నిమిషాలు కూర్చోవాలి. చూపించేదానికి కూడా పద్ధతి ఉంది. తప్పు లేదు, చూపించాలి. అభిమానం వ్యక్తపరచడానికే కదా సమావేశాలు. కానీ సమావేశం ఇబ్బంది జరగకుండా చూడాల్సిన కర్తవ్యం కూడా మన అందరిపైన ఉంది. నేను పెద్దగా ప్రసంగించదలుచుకోలేదు, ఎందుకంటే అనేక విషయాలు మన ముందుకు వచ్చాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ పుస్తకం 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అని ఈ చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టీడీ జనార్దన్కి, అలాగే పోలా విక్రమ్కి హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇది యువతరం, నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది, ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది, తర్వాత తిరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. కొత్త తరం, యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మహనీయులు ఎందరో ఉన్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం కొన్ని తెలుసుకున్నాం. ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మనపై రుద్దిపోయినందువల్ల వాళ్ళ చరిత్రను కూడా మనపై రుద్దారు. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని, అలెగ్జాండర్ ది గ్రేట్ అని, ప్రపంచాన్ని దోసుకున్నందుకు గ్రేట్ ఎట్ అవుతాడు. కానీ మన వాళ్ళ చరిత్రను, మన మహనీయుల చరిత్రను, మన అల్లూరు సీతారామరాజు, మన వీరపాండ్య కట్టబొమ్మన్, లేదా మన యొక్క రాణి రుద్రమ్మ, ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రను తగినంతగా తీసుకురాలేదు. ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం వస్తూ ఉంది. చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర, వివిధ పార్శ్వాలు, అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగినట్టు యొక్క ఆ హత్యాకాండ, ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు. దేశ రాజకీయాలు మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో, త్రిపుర గవర్నర్ గారితో, అలాగే మన స్పీకర్ గారితో, అలాగే మన వెంకటనారాయణ గారితో, ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.